ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది, ఎందుకు ఇన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ కావాల్సి వచ్చింది, ఎందుకు ప్యాసింజర్స్ ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది అనడానికి ఈ రూట్ కాస్ట్ అనాలిసిస్ చేసేందుకు మాకు కొంత సమయం పడుతుంది. నిజానికి డీజీసీఏ ఎప్పుడు మాకు నోటీసులు ఇచ్చినా కూడా 15 రోజులు సమయం ఇస్తుంది మేము రిప్లై ఇవ్వడానికి. సో మీరు కూడా మాకు కొంత సమయం ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రూట్ కాస్ట్ అనాలిసిస్ చేసి మేము ఈ యొక్క సంక్షోభానికి ఖచ్చితమైన కారణాలు ఏంటి అన్నది మేము చెప్తాం. అయితే ఈ సంక్షోభానికి ఖచ్చితమైన కారణాలు ఇప్పుడే చెప్పడం అనేది వాస్తవికంగా సాధ్యం కాదు. మరోపక్క ఈ ఎఫ్డిటిఎల్ నియమాల అమల్లో ఎదురవుతున్నటువంటి సవాళ్లు ఏవవుతున్నాయో వాటి గురించి, తర్వాత డీజీసీఏతో ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో మార్పులు, మినహాయింపులు, లేదా గడువు పొడిగింపులు, వీటన్నిటి గురించి కూడా మేము చర్చలు జరుపుతున్నాం. డీజీసీఏతో ఒక పక్క అవి చర్చలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ 5 కారణాలే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నది కూడా మేము కూలంకషంగా రూట్ కాస్ట్ అనాలిసిస్ చేసి చెప్తామని కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళకు కూడా ఏం తెలియదు ఎందుకు జరిగింది అన్నది. అయితే ప్రాథమికంగా ఇది ఒక మానవ తప్పిదం అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఒకేసారి ఇన్ని జరిగినప్పుడు, ఇన్ని ఫ్లైట్లు రద్దయినప్పుడు అసలు ఆ యొక్క మెయిన్ గా ఏదైతే హెల్మ్ ఆఫ్ అఫైర్స్ లో ఉండాల్సినటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, టాప్ మేనేజ్మెంట్, వాళ్ళందరూ సెలవులో ఉన్నారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సిఇఓ కూడా, ఇప్పుడు పీటర్ ఇచ్చినట్టు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా విదేశాల్లో ఉన్నారు. తర్వాత ఎండి కూడా విదేశాల్లో ఉన్నారు, భాటియా. తర్వాత మిగతా అందరూ కూడా విదేశాల్లో ఉన్నారు. ఇది కొంత సందేహంగా ఉంది ఎందుకు జరిగింది. అయితే మీరన్నట్లుగా ఈ ఎఫ్డిటిఎల్ అనేది ఇప్పుడు సడన్ గా వచ్చింది కాదు. ఒక 2 సంవత్సరాల క్రితమే ఇది ఇచ్చారు, ఈ గైడ్ లైన్స్ ఇచ్చారు. తర్వాత వాటిని నవంబర్ 1 నుంచి కూడా అమలు చేస్తున్నారు. సో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 1 అంటే వన్ మంత్ వరకు కూడా ఎటువంటి నిధి లేకుండా అమలు చేశారు. ఈ ఎఫ్డిటిఎల్ అమలు చేయడానికి వాళ్ళకి ఇంకా అదనంగా ఒక 50 మంది లేదా 60 మంది పైలట్లు కావాలి. వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు తీసుకునే లోపే కొంత రీషెడ్యూలింగ్ చేస్తున్నారు. అంటే రోస్టరింగ్ మార్చుకుని అటు ఇటు కొంత మార్చుకొని చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల పెద్ద నష్టం లేదు, సాఫీగా సాగుతుంది. కానీ ఎందుకు ఒక్కసారిగా ఇది జరిగింది అన్నది కూడా వాళ్ళకు కూడా అంతు చిక్కినటువంటి ఒక సమాధానంగా ఉంది. అందుకే వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈలోగా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. కానీ ఇండిగోకి వచ్చినటువంటి నష్టం చూస్తే మనకి ఇప్పుడు దానికి ఉన్నటువంటి ఆ యొక్క బ్రాండ్ నేమ్ పోయిందనే చెప్పొచ్చు. తర్వాత దానికి ఉన్నటువంటి షేర్ వాల్యూ తగ్గిపోయింది. సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు దానికి ఇప్పుడు నష్టం జరిగింది. తర్వాత ఇక మీద కూడా ఎవరు నమ్మనటువంటి పరిస్థితి. సో ఇంత నష్టాన్ని పణంగా పెట్టుకొని ఇది ఎందుకు ఈ ఫ్లైట్స్ ని డిలే చేసింది, లేకపోతే ఇది ఎందుకు జరిగింది, కావాలని చేస్తుంది. ఒకవేళ కావాలని చేస్తుంటే, లేకపోతే ప్రభుత్వాన్ని గుత్తాధిపత్యం కింద తను చెప్పినట్టు ప్రభుత్వం వినాలి అనుకొని ఒకరోజు ఈ ఫ్లైట్లు కనుక అటు ఇటు ఇంకా చేస్తుంటే మరి ఇంత నష్టాన్ని ఎందుకు అది ఎదుర్కొంటుంది? ఇంత నష్టాన్ని పణంగా పెట్టి, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టాన్ని పణంగా పెట్టి ఇది ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంటుంది అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అయితే మీరన్నట్టుగా ఇప్పుడు ద్వంద్వాధిపత్యం ఇద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరిని ప్రభుత్వం ఒక ఇనుప కంచెలో పెట్టి వాళ్ళు చెప్పిన మాట వినాలని వీళ్ళు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ఇండిగో ఈ విధంగా చేసిందా అన్న ఒక అనుమానాలు కూడా వస్తున్నాయి. కానీ ఆ అనుమానాలు రావడానికి అంటే స్టెప్ బై స్టెప్ ఒకసారి ఇది జరిగింది కాబట్టి ఇది జరిగింది అనుకోవడానికి కూడా లేకుండా ఒక్కసారిగా అంతా కూడా షట్ డౌన్ అయిపోయింది. దానికి కారణం అన్నది, రియల్ రీజన్ అన్నది ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఎదుగుతున్నారు. ఏదైనప్పటికీ కూడా మీరన్నట్టు కొత్త ప్లేయర్స్ రావాలి, కొత్త ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేయాలంటే ఇప్పటికే కొత్త ప్లేయర్స్ ని 4 ఎంకరేజ్ చేశారు. 4 ఎయిర్ కేరళ అని, తర్వాత ఇటు యూపీకి సంబంధించినటువంటి 4 లైసెన్స్లు ఇచ్చి మీరు కొత్తగా రండి, విమానయానంలోకి మీరు ఫ్లైట్స్ తీసుకురండి. ఒక్క ఫ్లైట్ ఉన్నా సరే మీరు వచ్చి ఈ యొక్క విమానాలు నడపండి అంటే కూడా ఎవరు కూడా వచ్చి ముందుగా వాళ్ళని చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ ఎయిర్ బస్సులను తయారు చేసేవాళ్ళు, విమానాలను తయారు చేసేవాళ్ళు కేవలం 3 మాత్రమే ఉన్నారు. ఈ విమానాల తయారీదారులు, వాళ్ళకి ఎక్కడ లేని ఆర్డర్స్ ఉన్నాయి. ఇదే ఇండిగో ఇంకా 500 కెరియర్లు కావాలని ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా 200 కెరియర్లకు ఆర్డర్ ఇచ్చింది. స్పైస్ జెట్ 50. తర్వాత ఇంకొక సంస్థ ఏదైతే ఆకాశ, కొత్తగా వచ్చినటువంటి ఆకాశ కూడా ఒక 100 ఎయిర్ బస్సులకి ఆర్డర్ ఇచ్చింది. కానీ అవన్నీ డెలివరీ కావట్లేదు.
అంతేగాని ఇప్పుడు వీళ్ళ మీద గుత్తాధిపత్యం లేకపోతే ద్వంద్వాధిపత్యం వాళ్ళది చెల్లుతుంది అని చెప్పడానికి కూడా లేదు. అంటే ఎక్కడ జరిగింది అన్నది కూడా ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. ఇప్పుడు పీటర్ చెప్పినటువంటి ఈ 5 కారణాలు, సాంకేతిక లోపాలు, శీతాకాల షెడ్యూల్లో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమాన వ్యవస్థలో పెరిగినటువంటి రద్దీ, అదేవిధంగా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్, ఇవన్నీ కాకుండా వేరే ఏదైనా అదృశ్య కారణాలు ఉన్నాయా అన్నది కూడా చూడాలి. కాకపోతే ఒకటి మాత్రం నిజం, అది ఎంతవరకు ఈ మొత్తం డిలే కారణం అయిందని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అదే రోజు ఏదైతే ఈ సంక్షోభం జరిగినటువంటి 3వ తారీఖు ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళకి ఈ యొక్క ఫ్లైట్ ఈ పైలట్ల కోసం ఒక వాళ్లకు తీసుకోవడానికి ఇంటర్వ్యూలు పెట్టింది. అప్పుడు ఈ ఇండిగో సంస్థకు సంబంధించినటువంటి 25%, 30% మంది పైలట్లు ఆ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు. దానివల్ల ఈ రీఅడ్జస్టింగ్ అనేది జరగకపోవడం, ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వటం, ఇంకో ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వటం, ఈ యొక్క క్యుములేటివ్ ఎఫెక్ట్ పడింది అన్నది ప్రాథమికంగా చెప్తున్నటువంటి ఒక కారణంగా ఈ ప్రాబ్లం జరిగిందా లేకపోతే వేరే కారణం ఉందా అన్నది మాత్రం దానికి కమిటీ కూడా వేశారు కదా, విచారణ కూడా జరుపుతున్నట్లున్నారు. బహుశా అది కూడా తెలుస్తుంది. వీళ్ళు కూడా ఎలాంటి వివరణ ఇస్తారో కూడా మనం చూడాలి. కృష్ణ గారు, ఇంకొక అంశం, ప్రధాని మోదీ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు వరకు దానిపైన ఆయన ఏం మాట్లాడలే, ఇన్ని రోజుల నుంచి ఇష్యూ నడుస్తూ ఉన్నా కూడా. సో ఒక నిబంధనలు తీసుకొచ్చినా అదంతా కూడా ప్రయాణికుల భద్రత కోసమే తప్ప ఈ నిబంధనల వల్ల ఇబ్బంది ఏదైతే దానివల్ల ఇబ్బంది కలిగించడానికి మాత్రం కాదు అని ఆయన చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆయన ఆ రకంగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఏర్పడింది? ఎందుకంటే వేధించడానికి కారణం కాదు అని చెప్పి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రయాణికుల్లో కానీ ప్రజల్లో కానీ అలాంటి భావన ఏర్పడిందనా, లేకపోతే ప్రతిపక్షాలు ఆ రకంగా దాన్ని ప్రచారం చేస్తున్నారనా, లేకపోతే వారికి స్వయంగా అలాంటి ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందా? ఏంటి అసలు కారణం? అంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా ఇంతమంది, ఇన్ని లక్షల మంది, 6.5 లక్షల 6.5 లక్షల పిఎన్ఆర్లు క్యాన్సిల్ అయినాయి. అంటే 6.5 లక్షల మంది ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేశారు. సుమారు 800 కోట్ల రూపాయలు రీఫండ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇది ఎందుకు కలిగింది అన్నది కూడా. కానీ ఇది ఒక ఎఫ్డిటిఎల్ వల్ల లేకపోతే ఈ రెగ్యులేషన్స్ వల్ల జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఎవరి కోసం తీసుకొచ్చారు? ప్రజల కోసం, తర్వాత ప్రయాణికుల భద్రత కోసం తీసుకొచ్చినటువంటి సేఫ్టీ. కాబట్టి వాటి కోసం తీసుకొచ్చినటువంటి వాటి వల్ల మీకు అసౌకర్యం కలిగింది, మీకు ఇది జరిగింది. మేము తీసుకొచ్చినటువంటి చట్టాలన్నీ కూడా మీకోసమే, మీరు అర్థం చేసుకోండి. ఇది ఇటువంటి పరిస్థితిని మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం అన్న ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే అసలు ఎక్కడ ప్రాబ్లం అన్నది ఎవరు కూడా ఇంకా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఈ పరిణామాన్ని ఖచ్చితంగా తమకు అనుకూలంగానే ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ఇండిగో పైన ఎక్కువ ప్రెషర్ తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మార్పులు తీసుకురావాలని ఈ యొక్క సివిల్ ఏవియేషన్ ప్రయత్నిస్తుంది కూడా తెలుస్తుంది. అంటే చిన్న మార్పులు, అంటే ఇప్పుడు ఎంతమంది అయితే ఈ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఇప్పటి వరకు అక్కడ ఎయిర్ ఇండియాలో అయితే మీల్స్, తర్వాత ముందు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే ఇండిగోలో కూడా అటువంటి సౌకర్యం తీసుకురావాలని ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకొచ్చే అవకాశం ఉంది. తర్వాత సీట్ల అమ్మకానికి సంబంధించి ఒకసారి నీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా ఆ సీట్ మళ్ళీ మనం డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ సీట్లను కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ విధానాన్ని కూడా తీసేయాలని కూడా కోరే అవకాశం ఉంది. మొత్తానికి అయితే కొత్త రెగ్యులేషన్స్ అయితే మీరు అన్నట్లుగా రావాలి కూడా. ఎందుకంటే మనం చూస్తున్నాం, మొన్న ఈ సమస్య వచ్చిందని చెప్పి మిగిలినటువంటి సంస్థలు చాలా రేట్లు పెంచేస్తాయి ఒక్కసారిగా. ఏదో దసరా అప్పుడు, సంక్రాంతి అప్పుడు మన ప్రైవేటు బస్సులు పెంచినట్టుగా పెంచారు, అసలు లెక్క పక్క లేకుండా. సో ఇట్లాంటి అన్నింటినీ కట్టడి చేయడానికి కొంత ఇలా ఒక సంక్షోభం వచ్చినప్పుడే కొన్ని కొత్త విషయాలను కూడా